హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రేఖ రమేష్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకున్నాం. మేము కూడా చాలా బాగున్నాం. సో ఇవాళ మన రెసిపీలోకి వెళ్ళిపోదాం. సో మన రెసిపీ వచ్చేసి నువ్వుల లడ్డు, నువ్వుల చిలిమి. సో పదాలు ఏవైనా పేరు ఏదైనా ఒక్కొక్కరు ఒక్కోలా పిలుస్తారు. సో నువ్వుల లడ్డు, నువ్వుల ఉండ. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ చాలా సింపుల్ అండ్ ఈజీగా టేస్టీగా ఎలా చేసేసుకుందామో 10 నిమిషాల్లో ఇంట్లో కొనుక్కోకుండా. సో నువ్వులు పావు కేజీ తీసుకున్నానండి. 250 గ్రామ్స్ నువ్వులకి 150 గ్రామ్స్ బెల్లం తీసుకున్నాను. అయితే ఇక్కడ బాగా తీపి తినేవారు 200 గ్రామ్స్ కూడా లేదు, పావు కేజీ కూడా తీసుకోవచ్చు బెల్లం. పిల్లలు కాస్త తక్కువగా స్వీట్ తింటున్నారు, ఎక్కువ తీయదనం ఇష్టపడట్లేరు కనుక నేను 150 గ్రామ్స్ బెల్లాన్ని తీసుకున్నాను. సో స్టవ్ వెలిగించుకొని ముందుగా ఒక గిన్నె పెట్టేసుకొని నువ్వుల్ని అందులో వేసేసుకొని చక్కగా మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లో మంటని పెట్టుకుంటూ వేయించుకోవాలి. నువ్వులన్నీ కూడా చిటపట చిటపట అని ఇలా పైకి వేగుతూ పైకి పడుతూ ఉంటాయి. సో ఆ స్టేజ్ వరకు కూడా మనం చక్కగా నువ్వుల్ని వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్లేమ్ పెట్టుకోవాలి, ఎందుకంటే పొయ్యి మంట తక్కువగా ఉంటేనే స్లోగా నువ్వులు చక్కగా లోపల వరకు కూడా వేగుతాయి. ఎందుకంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంచినప్పుడు నువ్వులుండ అనేది త్వరగా పాడైపోకుండా స్మెల్ అనేది మారకుండా ఉండాలి అంటే చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించేసుకుంటూ ఉండాలి. బయట మార్కెట్లో కొనుక్కొచ్చుకోవడం కంటే ఇలా ఈజీగా ఇంట్లోనే చక్కగా చేసి పెట్టేసుకోవచ్చు. పిల్లలకి పెద్దలకి కూడా అందరికీ ఉపయోగపడేదే కదండి నువ్వులుండ. ఎందుకంటే హెల్త్కి చాలా చాలా మంచిది. బోన్స్కి నువ్వులు, అలాగే బ్లడ్ పడడానికి బెల్లము చాలా ఉపయోగపడుతుంది. కనుక మనం ఇంట్లోనే చక్కగా ఇలా తయారు చేసేసుకుంటే కాస్త 10 నిమిషాల మంది కాదు అనుకుంటే ఎంతో రుచికరమైన నువ్వులుండలు ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు చక్కగా. పిల్లలకైతే చాలా 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 ఉపయోగపడుతుంది ఈ నువ్వులుండ. వాళ్ళ పెరుగుదలకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. సో మా ఇంట్లో మా ఇద్దరు పిల్లలు ఉన్నారు కనుక వారి కోసమే ఈ నువ్వులుండలు చేస్తున్నాను. ఎందుకంటే 15 ఇయర్స్ వరకు మనం పిల్లలకి ఏదైతే పెడతామో అదే వాళ్ళకి జీవితకాలం బలం అన్నమాట. సో అందుకే పిల్లలకి ఇలాంటివి చేసి పెడుతూ ఉంటాను. మీరు కూడా చేసి పెట్టండి. సో ఆల్మోస్ట్ మన నువ్వులు వేగిపోయినట్లే చక్కగా వేయించేసుకోవాలి. లోపలి వరకు ఫ్రై అయ్యేంత వరకు చక్కగా వేగాక ఒక ప్లేట్లోకి తీసి వేసేసుకోవాలి. అదే వేడి గిన్నెలో ఉంచితే చల్లబడవు, ప్లస్ ఇంకాస్త ఎక్కువ వేడిగా వేయించినట్లు అయిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు మన నువ్వులు చల్లబడ్డం కూడా అయిపోయాయి. సో వీటిని మిక్సీ పట్టేసుకోవడమే. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని వాటిల్లోకి నువ్వులు వేసేసుకోవాలి. నువ్వులు ఫస్ట్గా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఎందుకంటే బెల్లం వేసేస్తే మొత్తం తడి తడిగా అయిపోతుంది, మిక్సీలో మెదగదు నువ్వులు. ఫస్ట్ నువ్వులు బరకగా కాస్త ఇలా తిప్పేసుకొని అప్పుడు బెల్లం వేసేసుకుంటే చాలా చక్కగా త్వరగా మిక్స్ అయిపోతాయి అవి అన్నమాట. అందుకనేసి నువ్వులు ఎప్పుడు కూడా ఉండ చుట్టినట్టు అయిపోకుండా ఉండాలి అంటే ఈ పద్ధతిలో మొదట నువ్వులు వేసుకొని తర్వాత బెల్లం వేసుకోవాలి. సో మీరు కూడా ఇదే పద్ధతిలో యాస్టీస్గా ఇలానే చూస్తూ చేసేసుకోండి. చక్కగా ఒక 2 సార్లు ఇలా కలుపుకుంటూ తిప్పేసుకున్నామనుకోండి, చూడండి ఎలా తిరుగుతుందో, అలా ఫ్రీగా తిరుగుతుంది. అదే ఫస్ట్ బెల్లం వేసేస్తే తడి తడి అయిపోతుంది. అలాగే ఇందులో ఇలాచీ పౌడర్ కూడా అవసరం లేదండి ఫ్లేవర్ కోసం, అందుకే నేను ఇలాచీలు కూడా వేసుకోలేదు. మీకు ఇష్టమైతే వేసుకోండి, కానీ నువ్వుల ఉండలకి అయితే ఇలాచీ ఫ్లేవర్ అక్కర్లేదు. ఇలానే బాగుంటుంది నువ్వుల ఫ్లేవర్తో, కమ్మగా టేస్టీగా చాలా చక్కగా బాగుంటుంది. సో ఇలా మధ్యలో మధ్యలో మూత తీస్తూ ఒకసారి కింద నుంచి పైకి అనుకుంటూ 2-3 సార్లు కలుపుకుంటూ చక్కగా మెత్తగా పట్టేసుకోవాలి. అంటే బాగా స్మూత్గా అక్కర్లేదు, కాస్త రవ్వ రవ్వగా పట్టేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మిక్సీ జార్లో నుంచి మన నువ్వుల పౌడర్ని ఒక బేషన్లోకి వేసేసుకోవాలి మొత్తంగా. అలాగే ఇందులో టేస్ట్ కోసం కాస్త 2 చెంచాల నెయ్యి వేసుకుంటున్నాను. బలానికి బలము, అలాగే రుచికి రుచి వస్తుంది. ఈ 2 చెంచాలు లేక 3 చెంచాలు, వీలైతే ఎక్కువ కూడా వేసుకోవచ్చు నెయ్యిని. ఈ నెయ్యి వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫ్లేవర్ తింటూ ఉంటే చక్కగా ఉంటుందన్నమాట ఫ్లేవరు. అలాగే ఈ నువ్వుల
మిశ్రమం కూడా కాస్త ముద్దలాగా అయిపోతుంది. ఆల్రెడీ నువ్వుల్లో జిడ్డు తత్వం ఉంటుంది, నూనె తత్వం. సో ఆటోమేటిక్గా మెత్తబడుతుంది. దానికి తోడుగా ఈ కాస్త నెయ్యి వేసుకోవడం వల్ల ఇంకాస్త దగ్గరగా త్వరగా లడ్డూలు చక్కగా వచ్చేస్తాయి అన్నమాట. సో ఫస్ట్ టైం తయారు చేసినా కానీ, ఫస్ట్ టైం స్టార్ట్ చేసినా కానీ, ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ చాలా పర్ఫెక్ట్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ నువ్వుల చిమిలి ఆర్ నువ్వులుండలు, నువ్వుల లడ్డు రెసిపీని. ఏది పర్ఫెక్ట్గా రావాలి అని అనుకోవడానికంటే కూడా చక్కగా ప్రయత్నించామా లేదా అన్నది ఇంపార్టెంట్. ఏది కూడా ప్రయత్నం చేయకుండా ఫలితాన్ని ఆశించకూడదు. మొదటిసారి చేసినా కూడా చక్కగా ఇలానే వస్తుంది. తప్పక ట్రై చేయండి. రాదు అని వదిలేస్తే ఏది కూడా రాదు. మనం చేయగలము, మనకు వస్తుంది అనుకుంటే ఖచ్చితంగా ఏదైనా వస్తుంది. సో చాలా ఈజీగా చెప్పాను. ప్రాసెస్ కూడా చాలా చాలా తేలిగ్గా చేసేసుకోవచ్చు. తప్పకుండా చూస్తూ ట్రై చేయండి. నచ్చిందా లేదా కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టడం మర్చిపోకండి. సో చూపిస్తున్న విధంగా అన్నీ కూడా చక్కగా ఉండలు చుట్టుకోవాలి. కాస్త చిన్నవిగా తినేవారు ఉంటే చిన్నవిగా, పెద్దవిగా తినగలము అనుకుంటే ఖచ్చితంగా పెద్దవిగా కూడా చేసుకోవచ్చు. నేను ఎక్కువగా అయితే వీటిని మా పిల్లల కోసమే ప్రిపేర్ చేస్తున్నాను కనుక నేను కాస్త మీడియం సైజులోనే ఉండలు చుట్టుకుంటున్నాను. సో అన్నీ కూడా ఇలానే చక్కగా ఉండలు చుట్టేసుకోవాలి. అయితే పెద్దవాళ్ళు తినడం కోసం అయితే వేయించినప్పుడే ఒక 2-3 స్పూన్ల నువ్వుల్ని పక్కకు పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా వేస్తే తింటూ ఉంటే పళ్ళ కింద పడుతూ చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో క్రంచీగా చాలా బాగుంటుంది. అలా కూడా వేసుకోండి మీకు నచ్చినట్లయితే. సో చూపిస్తున్న విధంగా అన్నిటినీ కూడా ఇదే విధంగా చక్కగా నచ్చిన సైజులో చుట్టేసుకోవాలి. సో ఆల్మోస్ట్ అలానే చూసారుగా ప్లేట్లు ఎన్ని అయ్యాయో. ఒక 1/2 కేజీ నువ్వులు, 150 గ్రాముల బెల్లానికి చాలా నువ్వులుండలు అయిపోయాయి. చక్కగా వీటిని 10 రోజుల పాటు ఒక స్టీల్ డబ్బాలో వేసి స్టోర్ చేసుకోవచ్చు. 10 రోజులు లేదా 20 రోజులైనా బయట అలానే చక్కగా ఉంటాయి, అస్సలు పాడవవు. అయితే తినే వాళ్ళని బట్టి ఉంటుందన్నమాట. మా ఇంట్లో అయితే ఒక 10 రోజుల్లో అయిపోతాయి. 2 పిల్లలు ఉన్నారు కనుక. సో చక్కగా ఇలా చూస్తూ మీరు కూడా చేసేసుకోండి. చాలా ఈజీగా రుచికరమైన నువ్వుల లడ్డూలు ఇంట్లోనే తేలిగ్గా చేసుకోవచ్చు 10 నిమిషాల్లో. సో వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మీ రేఖ రమేష్ వైబ్స్ ఛానల్ని. సో రుచి కూడా అద్భుతంగా సూపర్గా అద్దిరిపోయిందనమాట. చాలా చక్కగా వచ్చాయి. రుచి కూడా చాలా బాగుంది. నెయ్యి ఫ్లేవర్తో నువ్వుల లడ్డు మీరు కూడా చేసుకొని తప్పగా తినండి. పిల్లలకు కూడా పెట్టండి. పిల్లలకి పెద్దలకి చాలా బలం ఇవి. ఈరోజు మనం తిన్నదే ఫ్యూచర్లో మనకి జీవితకాలం గట్టిగా ఉండటానికి ఉపయోగపడుతుంది. ఇలాంటివి చేసుకొని తింటే బయటి ఫుడ్ని అవాయిడ్ చేసి ఇలాంటివి బలమైనవి తినండి. సబ్స్క్రైబ్.